ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడైతే మేము రాముల వారికి బట్టలు పెట్టడానికి అన్నీ రెడీ చేసుకొని గుడికి అయితే బయలుదేరినాం అనమాట. గుడికి వెళ్ళినామో లేదో అక్కడైతే ఫుల్గా పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా. అంతా మంచిగా జరుగుతుంది అనుకునే టైంకి పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక 1 hour అట్లా సఫర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది అనమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకొచ్చినాం కదా, అవైతే ఒక 5 మంది ముత్తైదులతో అయితే కలుపుతున్నాం అనమాట. ఈసారి నాకు కలిపే అదృష్టం లేకపోయింది. ఇట్లా బియ్యం కలుపుదాము రండి అంటే వచ్చినారనమాట అందరూ. సో వాళ్ళే 5 members అయిపోయారు కాబట్టి వచ్చిన వాళ్ళని రిటర్న్ పంపించడం నాకు ఇష్టం లేక ఇంకా నేనే పక్కకు తప్పుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి అయితే బియ్యం కలిపేసి ఇంకా అయ్యగారికి అయితే ఇచ్చేసినాం అనమాట. ఇంక ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా కళ్యాణం అయితే జరిగిపోయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఒడి బియ్యం పోస్తారు కదా, ఆ టైంలో ఏంటి అంటే స్టేజ్ పైకి పిలుస్తారనమాట ఎవరైతే బట్టలు బియ్యం తీసుకొని వస్తారో. ఈసారి వచ్చేసి నేను వెళ్ళలేదనమాట, ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు అనేసి చెప్పున్నాను కదా. తనకు కొంచెం పని ఉండడం వల్ల తను రాలేకపోయినారు. సో ఈసారి బియ్యం ఇయ్యనేమో అన్నట్టయితే అనుకున్నాను, కానీ అయ్యగారిని అడిగితే ఏం చెప్పారంటే ఎవరైనా కూర్చోవచ్చు పర్లేదు అనేసి అయితే చెప్పినారనమాట. ఇంకా బియ్యము బట్టలు వచ్చేసి నా చేయి పైన ఇచ్చిన, ఎందుకంటే నేను మొక్కుకున్నాను కాబట్టి ఆరుకి. ఇంకా తర్వాత అత్త మామ అయితే పైనకి వెళ్ళి కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోస్తున్నారు అనమాట. నార్మల్గా గుడికి వెళ్తేనే మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది. దట్టు మనం మొక్కుకున్న మొక్కు తీర్చుకుంటే ఇంకా ప్రశాంతంగా అనిపించింది నాకు.